నమస్తే అండి. ఒక చిన్న పట్టణం. అక్కడ రవి అనే ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి జీవించేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే మనిషి. అతని భార్య అనిత అందంగా, తెలివిగా, కానీ భావోద్వేగంగా కొంచెం ఒంటరితనాన్ని అనుభవించే మహిళ. వివాహం అయ్యి 5 సంవత్సరాలు గడిచాయి. మొదట్లో ప్రేమ, నవ్వులు, కలలు అన్నీ బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ రవి పనిలో మునిగిపోయాడు. అనిత మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కొత్త పరిచయం. అదే సమయంలో అనిత జీవితంలోకి శేఖర్ ప్రవేశించాడు. అతను అనిత పనిచేసే కోచింగ్ సెంటర్లో లెక్చరర్. మాట్లాడే తీరు, అర్థం చేసుకునే స్వభావం వల్ల అనితకు అతనితో స్నేహం పెరిగింది. మొదట అది కేవలం స్నేహం మాత్రమే. కానీ రోజులు గడిచే కొద్దీ అనిత తన మనసులో దాచుకున్న బాధలు శేఖర్తో పంచుకోవడం ప్రారంభించింది. శేఖర్ కూడా ఆమెను అర్థం చేసుకున్నాడు. అది క్రమంగా భావోద్వేగ సంబంధంగా మారింది. మారుతున్న మనుషులు ఇంట్లో రవి ఇంకా అదే విధంగా బిజీ. అనిత మాత్రం శేఖర్తో ఎక్కువగా మాట్లాడడం, కలవడం మొదలుపెట్టింది. ఒకరోజు అనిత తన మనసులోని నిజం గ్రహించింది. ఇది స్నేహం కాదు. నేను అతనిపై ఆధారపడుతున్నాను. కానీ అప్పటికే ఆలస్యం అయింది. రహస్యం బయటపడడం. రవి ఒకరోజు అనుకోకుండా అనిత ఫోన్ చూస్తాడు. అందులో శేఖర్ మెసేజ్లు ఉన్నాయి. నిన్ను కలవకపోతే రోజు పూర్తవడం లేదు. నువ్వు నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తివి. రవి షాక్ అయ్యాడు. కోపం, బాధ, ద్రోహ ప్రభావం అన్నీ వచ్చేశాయి. ఆ రాత్రి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. రవి, ఇది ఏమిటి అనిత? నేను నీకు ఏమి తక్కువ చేశాను అనిత? ఏడుస్తూ, నువ్వు నన్ను వదిలేశావు రవి. నేను ఒంటరిగా మిగిలిపోయాను. మూడవ వ్యక్తి ప్రవేశం. శేఖర్ కూడా వస్తాడు. అతను చెబుతాడు, నేను ఆమెను ప్రేమించాను. కానీ ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకోలేదు. కానీ రవి వినే స్థితిలో ఉండడు. మానసిక యుద్ధం. త్వరగా రోజులు. ఇంట్లో నిశ్శబ్దం. ఒకే ఇంట్లో 3 మనుషులు, 3 బాధలు. అనిత గందరగోళంలో ఉంటుంది. రవి, అనితల మధ్య జీవితం మళ్ళీ సాధారణంగా మారుతున్నట్లు కనిపించింది. కానీ బయటకు కనిపించేది మాత్రమే శాంతి. లోపల ఇంకా ఎన్నో గాయాలు పూర్తిగా మానలేదు. అనిత మారింది. రవికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రవి మనసులో ఒక చిన్న సందేహం మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఆమె నిజంగా మారిందా? లేక భయం వల్ల మాత్రమేనా? కొత్త ఉద్యోగ మార్పు. ఒకరోజు రవికి హైదరాబాద్లో మంచి ఆఫర్ వస్తుంది. జీతం ఎక్కువ, భవిష్యత్తు బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే అనితను కూడా తీసుకువెళ్ళాలి. అనిత మొదట ఒప్పుకుంటుంది. కొత్త జీవితం మొదలుపెట్టాలని ఇద్దరు నిర్ణయిస్తారు. కానీ ఇదే సమయంలో ఒక షాక్ వస్తుంది. శేఖర్ మళ్ళీ తిరిగి రావడం. శేఖర్ అనుకోకుండా మళ్ళీ అనిత జీవితంలోకి వస్తాడు. ఈసారి వేరే రూపంలో. అతను కూడా ఇదే కంపెనీలో కొత్త ట్రైనర్గా హైదరాబాద్ బ్రాంచ్లో చేరుతాడు. అనిత షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. శేఖర్ నిశ్శబ్దంగా చెబుతాడు. నిన్ను మర్చిపోలేక కాదు, కానీ నీ జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాను. అనిత వెంటనే దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ పరిస్థితులు కఠినంగా మారుతాయి. రవి అనుమానం పెరగడం. కొత్త నగరం, కొత్త ఉద్యోగం. కానీ అనిత ప్రవర్తనలో చిన్న మార్పులు రవికి కనిపిస్తాయి. ఫోన్ దోచుకోవడం లేదు, కానీ కొంచెం గంభీరంగా ఉండడం. శేఖర్ పేరు వినగానే మౌనం. రవి మనసులో మళ్ళీ అనుమానం మొదలవుతుంది. ఒక రాత్రి నిజం బయటపడడం. ఒక రాత్రి ఆఫీస్ ఈవెంట్ తర్వాత
రవి అనుకోకుండా చూస్తాడు. అనిత, శేఖర్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అనిత ఏడుస్తూ ఉంది. రవి దూరం నుండి వింటున్నాడు. శేఖర్, నేను నీ జీవితాన్ని మళ్ళీ చెడగొట్టాల చెడగొట్టడానికి రాలేదు. కానీ నేను ఇంకా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అనిత, దయచేసి వెళ్ళిపో. నేను నా జీవితాన్ని మళ్ళీ సరిచేసుకోవాలనుకున్నాను. ఈ మాటలు విన్న రవి షాక్ అవుతాడు. కోపం కంటే ఎక్కువగా గందరగోళం, ముఖాముఖి ఘర్షణ. ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద గొడవ జరుగుతుంది. రవి, నువ్వు ఇంకా అతనితో మాట్లాడుతున్నావా? అనిత, లేదు రవి, కానీ అతను మళ్ళీ వచ్చాడు. నేనేం చెయ్యాలి? శేఖర్ కూడా వస్తాడు. ఈసారి అతను పూర్తిగా నిజం చెబుతాడు. నేను ఆమెను ఇంకా ప్రేమిస్తున్నాను. కానీ ఆమె మీతో ఉండాలని నిర్ణయించుకుంటుంది. నేను వెళ్ళిపోతాను. కానీ ఈసారి రవి కోపం కాదు, నిశ్శబ్దంగా ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే తరువాత రోజు అనితకు ఒక లెటర్ వస్తుంది. అది శేఖర్ నుండి కాదు, కంపెనీ హెచ్ఆర్ నుంచి. శేఖర్ ఉద్యోగం నుంచి రిజైన్ చేశాడని తెలుస్తుంది. లెటర్ చివర్లో ఒక వాక్యం ఉంటుంది. కొన్ని ప్రేమలు పొందడానికి కాదు, వదిలేయడానికి వస్తాయి. ముగింపు. కొత్త ప్రారంభం. ఈ సంఘటన తర్వాత రవి పూర్తిగా మారిపోతాడు. అనితకు కేవలం భార్యగా కాకుండా ఒక మనిషిగా అర్థం చేసుకోవడం మొదలుపెడతాడు. అనిత కూడా తన గతాన్ని పూర్తిగా వదిలేసి రవితో కొత్తగా శేఖర్ మాత్రం ఎక్కడో దూరంగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఒంటరిగా ఎక్కడో. హైదరాబాదులో జీవితం మళ్ళీ స్థిరంగా కనిపిస్తోంది. రవి, అనిత ఇద్దరు గతాన్ని దాటి ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని జ్ఞాపకాలు మౌనంగా ఉన్నా అవి పూర్తిగా మాయం కావు. అనిత ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. రవికి పూర్తిగా నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. రవి కూడా క్రమంగా ఆమెపై నమ్మకం పెంచుకుంటాడు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక అనుకోని ప్రమాదం. ఒక రాత్రి రవి ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ రోడ్డుపై ఒక యాక్సిడెంట్ చూస్తాడు. జనాలు చుట్టూ చేరి ఉంటారు. అతను దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతాడు రవి. అది శేఖర్. రక్తంలో కదలకుండా పడి ఉన్నాడు. రవి వెంటనే అతన్ని హాస్పిటల్లోకి తీసుకువెళ్తాడు. అనితకి ఫోన్ చేస్తాడు. అనిత కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. హాస్పిటల్లో డాక్టర్లు చెబుతారు, పరిస్థితి సీరియస్. ఇంకా 24 గంటలు కీలకం. నిశ్శబ్ద రాత్రి. హాస్పిటల్ బయటకు రవి, అనిత కూర్చొని ఉంటారు. రవి నిశ్శబ్దంగా అడుగుతాడు, నువ్వు అతన్ని ఇంకా ప్రేమిస్తున్నావా? అనిత కళ్ళల్లో నీళ్లు. లేదు రవి, కానీ అతను నా గతం. నేను అతనిని బాధ పెట్టను. ఆ రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు. శేఖర్ మేల్కొన్నాడు. మరుసటి రోజు ఉదయం శేఖర్ కళ్ళు తెరుస్తాడు. అతను బలహీనంగా ఉన్నా స్పష్టంగా మాట్లాడగలడు. అతను రవిని చూసి చెప్తాడు, నన్ను ఎందుకు కాపాడావు రవి? నువ్వు మనిషివి, శత్రువు కాదు. శేఖర్ కళ్ళల్లో మొదటిసారి ప్రశాంతత కనిపిస్తుంది. అతను అనితను చూస్తూ చెప్తాడు, నేను నీ జీవితంలో తప్పు అధ్యాయం. కానీ నువ్వు ఇప్పుడు సరైన పేజీలో ఉన్నావు. చివరి నిజం. శేఖర్ కొనసాగిస్తాడు, నేను నిన్ను ప్రేమించాను. కానీ ఇది నా ఒంటరితనం వల్ల పుట్టిన భావన మాత్రమే. నిజమైన ప్రేమ అంటే వదిలేయడం కూడా. అనిత ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. ఫైనల్ డిసిషన్. కొన్ని రోజుల్లో శేఖర్ కోలుకుంటాడు. అతను మరో నగరానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. వెళ్లే ముందు రవితో చెబుతాడు,
ఆమెను జాగ్రత్తగా చూసుకో. ఈసారి కోల్పోవద్దు. రవి తల ఊపుతాడు. ముగింపు. స్టేషన్లో ట్రైన్ బయలుదేరే ముందు